ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పరిచయం గురించి తెలియని వారే లేరని చెప్పాలి. ఎందుకంటే ఈయన తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ సినిమాలకు కూడా తన డాన్సులను పరిచయం చేశాడు. ఈయన తొలిసారి ఈటీవీలో ప్రసారమైన 'ఢీ' షో ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. దాంతో 2009లో 'ద్రోణ' సినిమాకు తనకు కొరియోగ్రాఫర్గా అవకాశం వచ్చింది. ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్కు, కన్నడలో సుదీప్కు అందించిన తన కొరియోగ్రఫీతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇక బుల్లితెరపై కూడా పలు షోలలో జడ్జిగా చేశాడు. అలా వైకుంఠపురంలో బుట్టబొమ్మ పాటకు కొరియోగ్రఫీ చేసి సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే కాలీవుడ్ లో దళపతి విజయ్ నెల్సన్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో విడుదలైన అరబిక్ కూతు అనే పాట ఎంత హిట్ సొంతం చేసుకుందో మనందరికీ తెలిసిందే. కేవలం ఆ పాటనే కాకుండా అందులో వేసిన స్టెప్పులు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఆ పాటకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా చేశాడు. ఇక ఇందులో స్టెప్పులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో సోషల్ మీడియా వేదికగా ఈ పాటతో తమ స్టెప్పులు వేస్తూ బాగా సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో బాగా హల్చల్ చేస్తోంది. నిజానికి ఒకప్పుడు ప్రతి ఒక్క స్టార్ హీరోలకు ప్రభుదేవ కొరియోగ్రాఫర్ గా చేసేవాడు. కానీ ఇప్పుడు ఆయన స్థానంలో అటువంటి గుర్తింపును జానీ మాస్టర్ సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు జానీ మాస్టర్ తన కెరియర్ మొదట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. మొదట ఆయన 'ఢీ' షో ద్వారా తన డాన్స్ ను పరిచయం చేయగా ఆ సమయంలో తన డాన్సులు బాలేదని జడ్జిలు ఘోరంగా అవమానించారు. కానీ ఆ అవమానమే తనకు ధైర్యాన్ని నింపింది. తనలో ఉన్న కసిని మరింత బయటపెట్టింది. చాలా వరకు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ చేసి ఇప్పుడు సౌత్ ఇండియానే ఏలుతున్నాడు. ఒకప్పుడు తనను అవమానించిన వారిని ఇప్పుడు తన స్టెప్పులతో నోటి మీద వేలు వేసుకునేలా చేశాడు జానీ మాస్టర్.